హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 106. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, విరాటుడికి సుసేనుడు సైన్యాలతో యుద్ధం చేయడానికి వచ్చాడు. దానికి కారణం పాండవుల్ని బయటకు రప్పించడానికి. అందులో భాగంగా విరాటుడు ఓడిపోతూ ఉంటుంటే భీముడు వెళ్ళి విరాటుడిని కాపాడతాడు. అలాగే విరాటుడి సైన్యాన్ని కాపాడించి గో సంరక్షణ మొత్తం చేస్తాడు. ఆనందంతో విరాటుడు వాళ్ళని వరం కోరుకోమంటే సుసేనుడిని అతని బంధుమిత్రులని సైన్యాన్ని వదలమని కోరుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సుశర్మ తన సేనలతో విరాటును గోవులను పట్టుకున్న మరునాడు సూర్యోదయ సమయంలో సుయోధనుడు తన సేనలతో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వీరులతో కలిసి విరాట నగరం వైపు బయలుదేరాడు. విరాట నగరానికి కొద్ది దూరంలో ఉన్న విరాటుని పశు సంపదను ముట్టడించారు. పశు సంపదకు కావలిగా ఉన్న కొద్దిపాటి సైన్యాన్ని అసంఖ్యాకంగా ఉన్న కౌరవ సేన ఎదిరించలేకపోయాయి. విరాటుని గవాధ్యక్షుడు వెంటనే తన రథం మీద విరాట నగరానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అంతఃపురంలో ఉత్తర కుమారుడు మాత్రం ఉన్నాడు. ఉత్తర కుమార, కురు సైన్యములు మన ఆవుల మందల మీదకు విరుచుకుపడ్డాయి. ఆవుల మందలను అపహరించుకొని పోతున్నాయి. తమరు వెంటనే వారితో యుద్ధం చేసి ఆవుల మందలను కాపాడాలి. తమరి తండ్రి విరాట మహారాజు తమరి పరాక్రమం గురించి, తమరి బాహుబలం గురించి, తమరి శౌర్యం గురించి, ఈ భూభారాన్ని భరించడానికి తగిన వాడనని 10,000 మంది ముందు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. తమరి బల పరాక్రమాలు ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. వెంటనే బయలుదేరి కౌరవ సేనలను ఎదిరించి మన ఆవుల మందలను కాపాడండి అని ప్రార్థించారు. గవాధ్యక్షుడు పొగడ్తలకు విరాట్ కుమారుడు ఉత్తరుడు పొంగిపోయాడు. గవాధ్యక్ష, నిజం పలికావు. నేను కౌరవ సేనలను చిత్తు చేస్తాను. ఆవుల మందలను క్షణంలో విడిపిస్తాను. కానీ నాకు తగిన సారథి లేడు కదా, అందుకని మనసులో బాధగా ఉంది. సమర్థుడైన సారథి దొరికితే కౌరవ సేనలను జయించడం ఎంత పని. నేను యుద్ధం చేస్తుంటే చూసి భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థాములు నన్ను అర్జునుడిగా భ్రమించినట్టుగా యుద్ధం చేసి కౌరవ సేనలను చిత్తు చేసి ఆవుల మందలను విడిపించకపోతే నా తండ్రి, నా పరివారము నన్ను మెచ్చుతారా? ఆలస్యం అయితే ఆవుల మందలను దూరంగా తోలుకొని పోతారు. వెంటనే సమర్థుడైన సారథిని వెతికించండి అని అన్నాడు ఉత్తర కుమారుడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ద్రౌపది ఉత్తరుడు తన్ను తాను అర్జునుడితో పోల్చుకోవడం చూసి నవ్వుకుంది. వెంటనే అర్జుని వద్దకు వెళ్ళింది. ఈ విషయమంతా వివరించింది. అర్జునుడు లెక్కలు వేసి తమ అజ్ఞాతవాస కాలం పూర్తయిందని, తమను తాము ఎరుకపరుచుకోవడానికి ఇదే సమయమని నిర్ణయించుకున్నాడు. ద్రౌపదిని చూసి, నీవు పోయి మన బృహన్నలకు సారథ్యం చేయు సామర్థ్యము కలదు. పూర్వము కాండవన దహన సమయంలో అర్జునుడికి సారథిగా పనిచేసి అతని ప్రశంసలను అందుకున్నాడు. అతని సహకారం ఉంటే కౌరవసేనలను జయించవచ్చును, ఇందులో సందేహం లేదు అని వారితో చెప్పు. ఎలాగైనా నన్ను సారథిగా ఉండేటట్టు వారితో అంగీకరింప చెయ్యి అని అన్నాడు. ద్రౌపది వెంటనే వెళ్ళి ఉత్తరును కలుసుకుంది. అమ్మ, మన రాకుమారుడు ఉత్తరుడు తగిన సారథి కోసం వెతుకుతున్నాడు అని తెలిసింది. మీ గురువుగారు బృహన్నలకు కూడా రథం నడపడంలో అర్జునుడు మెచ్చుకునే సామర్థ్యం ఉంది. కాండవనదహ సమయంలో ఇతర సమయాల్లోనూ అర్జునుడికి సారథిగా ఉండి అతనికి విజయం సమకూర్చాడు. ఈ విషయం రాకుమారికి చెప్పు అని పలికింది. వెంటనే ఉత్తర మాలినితో కలిసి అన్నయ్య వద్దకు వెళ్ళి విషయం అంతా చెప్పింది. అది విని ఉత్తర కుమారుడు పక్కున నవ్వాడు. సైరేంద్రి, నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావు? నేను బృహన్నల వంటి వారి వైపు కన్నెత్తి కూడా చూడనే, అలాంటిది బృహన్నలకు నాకు సారథిగా నియమిస్తావా? కౌరవ సైన్యాలు యుద్ధానికి వచ్చాయట, గోవులను పట్టుకున్నాయట. కౌరవుల మీద నా ప్రతాపం చూపడానికి నేను వెళ్తున్నానట. ఇలాంటి సమయంలో నాకు బృహన్నల సారథిగా ఉంటే నలుగురు నవ్వరు. అయినా మన దేశంలో సారథులకు ఇంత కరువు వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు ఉత్తర కుమారుడు. అప్పుడు సైరేంద్రి ఉత్తర కుమారుని చూసి, కుమార, ఒక్క కౌరవ సేన కాదు, 3 లోకాలు ఒక్కటనే వచ్చిన బృహన్నల సారథిగా ఉండిన నువ్వు గెలవచ్చును. ఏదో కారణం వల్ల పీడ రూపం వచ్చినంత మాత్రాన అతనిలో ఉన్న సామర్థ్యం పోతుందా అని పలికింది. వేరే సారథి లేకపోవడం వలన విధి లేక బృహన్నల సారథిగా అంగీకరించాడు. వెంటనే ఉత్తర, నేను పోయి బృహన్నలను పిలుచుకొని వస్తాను అని చెంగున నర్తనశాలకు పరిగెత్తింది. గురువుగారికి నమస్కరించింది. మా అన్నయ్య సారథి ఒక యుద్ధంలో మరణించాడు. మరలా వేరే సమర్థుడైన సారథిని నియమించలేదు. ఈరోజు కౌరవసేన మా పశుగణములను అపహరించింది. మా అన్నయ్య యుద్ధానికి పోవాలి, తగిన సారథి లేడని బాధపడుతున్నాడు. మీ గురించి సైరేంద్రి చెప్పింది. అందుకని మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. నా మాట మన్నించి తమరు రావాలి. మా అన్నయ్యకు సారథిగా ఉండి ఈ ఆపద తప్పించాలి. నా మీద వాత్సల్యంతో తమరు ఒప్పుకోవాలి అని పలికింది ఉత్తర. బృహన్నల నవ్వి,
అమ్మా ఉత్తర, నాకు సారథ్యం చేసే నేర్పు ఉందా? ఏమో భయంగా ఉంది. నీ మాట ఎందుకు కాదనాలి? నువ్వు అడిగావు కాబట్టి ఒక సారథ్యమే కాదు, ఎంతటి కష్టతరమైన పని అయినా చేసి పెడతాను, పద పోదాం అని ఉత్తర వెంట బయలుదేరాడు బృహన్నల. అల్లంత దూరంలో బృహన్నలను చూసి ఉత్తర కుమారుడు, బృహన్నల, కౌరవులతో నేను యుద్ధం చేయాల్సి వచ్చింది. నీవు రథము నడపాలి, తొందరగా రా, రథము ఎక్కు, నీ గురించి శైలేంద్ర మాకు చెప్పింది అన్నాడు. రాకుమార, ఏదో ఆటపాటల గురించి నన్ను పిలవచ్చును కానీ యుద్ధం చేయుటకు సారథిగా నన్ను రమ్మనుటకు నీకు ఉచితమా? ఎక్కడైనా నుంచి బాల్యుడినైన సారథిని నియమించు అని అన్నాడు బృహన్నల. అదేమిటి బృహన్నల, నాడు ఖాండవ వనదహన సమయంలో అర్జునుడి రథం నీవు నడిపావట కదా, అర్జునుడికి విజయం చేకూర్చావట కదా, అది ఆ చాతుర్యము శౌర్యము నీలో తగ్గిపోయాయా? నా మీద స్నేహం పెంచుకో, నాకు మరో మాట చెప్పవద్దు, వెంటనే యుద్ధానికి తయారు కమ్ము అని అన్నాడు ఉత్తరుడు. ఇష్టం లేనట్టుగా నటిస్తూ ఒప్పుకున్నాడు బృహన్నల. ఉత్తర కుమారుడు ఒక కవచం తెప్పించాడు. బృహన్నలకిచ్చి తొడుక్కోమన్నాడు. దానిని తలకిందలుగా తొడుక్కొని అందరినీ నవ్వించాడు బృహన్నల. తర్వాత ఉత్తర కుమారుడు బృహన్నలకు కవచం తొడిగాడు. బృహన్నల, తొందరగా రథమునకు హైములు పూంచుము, మన ధ్వజమును ఎత్తుము, మనం తొందరగా పోయి గోవులను విడిపించవలెను అని తొందర పెట్టాడు. నువ్వు ఏమి చేయమంటే అది చేయవలెను, నీవు ఉన్న చోట ఉండవలెను, నీవు పొమ్మన్న చోటకి పోవలేను. నా బలం తెలుసుకొని నా నుంచి మంచి పని తీసుకొని విజయం సాధించుము అని అన్నాడు బృహన్నల. బృహన్నల రథం సిద్ధం చేశాడు, కేతనం ఎగరవేశాడు. యుద్ధానికి వెళుతున్న అన్నయ్య చూసి ఉత్తర, అన్నయ్య, నీవు కౌరవ వీరులను గెలిచినప్పుడు వారి తలపాగాలు రంగురంగులతో విరాజిల్లే వాటిని నాకు బొమ్మలుగా అలంకరించడానికి తీసుకురావా అని అడిగింది. అదేమిటి ఉత్తర, రాకుమారుడు విజయలక్ష్మితో తిరిగి వస్తాడు, బొమ్మలకు చీరలు తెచ్చుటకు ఓ పని అనా? అలాగే తెస్తాడు అని పలికాడు బృహన్నల. తర్వాత బృహన్నల వివిధములైన ఆయుధాలను రథములో పెట్టించాడు. రథము ఎక్కాడు. ఉత్తర కుమారుడు పశువు కాపరులను అడిగి కౌరవసేనల గోవులను ఏ పక్కగా తోలుకుపోయింది అని తెలుసుకున్నాడు. ఆ దిక్కుగా రథము పోనీమన్నాడు. బ్రాహ్మణులు పుణ్యాంగనలు దీవెనలు అందుకుంటూ ఉత్తర కుమారుడు ఊరి బయటకు చేరుకున్నాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.